గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టాలన్నారు. బీజేపీ జాతీయ కమిటీలో తెలంగాణకు చోటు దక్కకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అందుకే గ్రూపులే కారణమన్నారు. కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తామని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, రాజాసింగ్ లేటెస్ట్ కామెంట్స్ ఏమైనా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయా? రమణ, రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా హాట్ కామెంట్లు చేయడం జరిగింది. బీజేపీకి సంబంధించి జాతీయ కార్యవర్గ కూర్పు జరిగింది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అయితే దక్షిణాది అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చి తెలంగాణను పక్కన పెట్టడం పట్ల ఇప్పటికే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో తదుపరి అధికారంలోకి వచ్చేది బీజేపీనే, మిషన్ తెలంగాణ పేరుతో ముందుకు వెళ్తున్నామని చెప్పి బీజేపీ నేతలు తరచూ కూడా ప్రకటనలు చేస్తూ ఉంటారు. అయితే ఇందుకు విరుద్ధంగా మొన్న వచ్చినటువంటి ప్రకటన మనం చూడొచ్చు అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతుంది. రాష్ట్ర నాయకులకు ఒక్కరికి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పట్ల ఇటు పార్టీ నేతలు కూడా పెదవి విరుస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ నేతలకు ఒక్కరికి కూడా ఇందులో చోటు దక్కకపోవడం ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి గ్రూపు తగాదాలే దీనికి కారణమై ఉండొచ్చు అని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాము, రాష్ట్ర బీజేపీలో ఒకరంటే ఒకరికి పడదు, గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి కూడా బహిరంగంగానే నేతలు మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఎవరైనా మీటింగ్లకు వెళ్తే ఎంపీలు మీటింగ్లు పెట్టుకున్నా కూడా అందరు ఎంపీలు హాజరు కాని పరిస్థితి, ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టుకున్నా అందరూ హాజరు కాని పరిస్థితి, పార్టీ ఏదైనా కార్యక్రమం తీసుకుంటే దానికి సంబంధించి అందరూ నాయకులు ఏకతాటిపైకి రారు అని చెప్పేసి ఏదైతే రాష్ట్ర బీజేపీపై అపవాదు ఉందో, సో దానికి సంబంధించి అది నిజమన్నట్టుగా కూడా తాజాగా రాజాసింగ్ కామెంట్లు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఉంటారు. ముఖ్యంగా అధిష్టానం వద్దకు వెళ్ళి ఆ నేతల పట్ల ఏదైతే ఇతరుల పట్ల ఏదైతే అధిష్టానానికి లేఖలు ఇస్తారో, ఫిర్యాదు చేస్తారో, అందుకే అధిష్టానం ఇట్లాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బెంగాల్లో ఎట్లాంటి వ్యూహం అయితే తీసుకొని ముందుకు వెళ్ళారో అదేవిధంగా రాష్ట్రంలో కూడా అట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్తేనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా రాజాసింగ్ అయితే మాట్లాడారు. ముఖ్యంగా రాజాసింగ్ ఇలా మాట్లాడడం తొలిసారి కాదు, గతంలో కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీని కొంతమంది భ్రష్టు పట్టిస్తున్నారు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు పార్టీని నాశనం కావాలని చూస్తున్నారు, పార్టీ అధికారంలోకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పి కూడా కొంతమంది నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో పెను దుమారాన్ని రేపాయి. ఆ తర్వాత ఆయన పార్టీ నుండి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాజాగా కిషన్ రెడ్డిపై గతంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొంతమంది గ్రూపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు, సీనియర్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీని రాష్ట్రంలో క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళడం వారికి ఇష్టం లేదు, వారికి పదవులు వస్తే చాలు, మిగతా వాళ్ళకి రాకున్నా పర్వాలేదన్నటువంటి విధంగా కూడా రాజాసింగ్ గతంలో కామెంట్ చేయడం జరిగింది. తాజాగా ఆయన ఇట్లాంటి కామెంట్ చేయడం ప్రస్తుతం అయితే రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే అధికారంలోకి బీజేపీ రావాలంటే నితిన్ నబీన్ ఏదైతే టీం తయారు చేసుకుంటున్నారో ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక టీంను తయారు చేస్తేనే రాష్ట్రంలో అధికారంలోకి రాగలమని చెప్పి రాజాసింగ్ అయితే మాట్లాడారు. మొత్తానికైతే రాష్ట్ర నాయకులకు జాతీయ కార్యవర్గంలో ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం అంటే ఖచ్చితంగా గ్రూపు రాజకీయాలు, నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపము, ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి ఒక నాయకులపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, ఇట్లాంటి కారణాల వల్లే సో ఎవరికి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదని రాజాసింగ్ అయితే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రమణ, ఓకే రాజు, థ్యాంక్ యూ. జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకి ఒక్క పేరు కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో చాలామంది పెద్ద నాయకులకి జాతీయ కార్యవర్గంలో మంచి మంచి పదవులు కూడా ఇచ్చినారు, వాళ్ళు మంచి పని కూడా చేసినారు. కానీ ఈ కొత్త నితిన్ నబీ గారు ఒక కొత్త సైన్యం తయారు చేసినారు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ కావాలి, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని ఒక మంచి ఆయన ఒక యుద్ధం చేయడానికి సైన్యం తయారు చేసిండు.
కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ రాజకీయం ప్రతిసారి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పెద్ద నాయకులు కూడా అరే ఈ తెలంగాణ మన బీజేపీ అధికారులు మారరు, అందుకోసం వేరేకి అవకాశం ఇద్దామని ఆ విధంగా ఆ యాంగిల్లో వెళ్ళినారని నేను అనుకుంటున్నాను. కనీసం ఎప్పుడైనా మా తెలంగాణ నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి మనమందరం ఒక్కటే, మన లక్ష్యం ఒక్కటే. ఏ విధంగా బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రానికి అందరూ ఒకటై ఒక యుద్ధం చేసినారు. దాని తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అక్కడ గ్రూపిజంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాష్ట్రంలో భగవా రాజ్యం రావాలి, కాశం రాజ్యం రావాలని ఒక సంకల్పం వాళ్ళు పెట్టుకొని యుద్ధం చేసిన తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. అదే యాంగిల్లో మన తెలంగాణలో కూడా మా నాయకులు కొద్దిగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు నా పార్టీ, నా రాజ్యం, నా వ్యక్తులు అట్లాంటి ఆలోచన ఇంకా ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు. అందుకోసం మా నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాజ్యంలో కాషాయం రాజ్యం రావాలి, ఆ యాంగిల్లో మీరు ఆలోచన చేస్తే ముందు ఏదైనా కొంతమంది నాయకులకి ఒక మంచి బాధ్యత ఇవ్వచ్చు.